సెక్స్ ఈ పదం వినగానే ఇదొక పెద్ద బూతు పదమేమో అని 100కి 90 మంది అనుకుంటారు. మానవ జీవితంలో అత్యంత సాధారణమైన విషయం సెక్స్ అనేది ఒక సింపుల్ బయలాజికల్ ప్రాసెస్. ఈ భూమి మీద ఏ జీవికైనా రెండే గోల్స్ ఉంటాయి. ఒకటి సర్వైవల్ అంటే బ్రతకడం, రెండోది ప్రొక్రియేషన్ అంటే సంతానాన్ని వ్యాప్తి చేయడం. ఇదే మనుషులకు మాత్రం కాలంతో పాటు ఆకలిగా సంతానంగా మారింది. ఇప్పుడు దానిని మనం సర్వైవల్ అంటే డబ్బు సంపాదించడం, ప్రొక్రియేషన్ అంటే శారీరక సుఖంగా మార్చుకున్నాం. అత్యంత సింపుల్ పదమైన సెక్స్ని మన సమాజం, మన మతం దానిని భూత పదం అనుకునేలా చేశాయి. ఈరోజు ఈ సెక్స్ గురించిన 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our countdown. హాయ్ ఎవరీవన్, దిస్ ఈస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, ప్లాస్టిక్ కండోమ్స్ తయారు చేయడానికి ముందు మన పూర్వీకులు యూజ్ చేసిన కండోమ్స్ ఎలా తయారు చేసేవారో తెలుసా? పంది పేగుల్ని పాలలో నానబెట్టి వాటికి దారాలు కట్టి వాటిని కండోమ్స్గా వాడేవారట. 2014లో ఒక రీసెర్చ్లో ఏమని తేలిందంటే, ఎవరైతే సెక్స్ తర్వాత కొంచెం మాట్లాడుకొని ముద్దు పెట్టుకుంటారో వాళ్ళ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుందట. ఒక రీసెర్చ్ ప్రకారం కాలేజీకి వెళ్ళే అబ్బాయిలు రోజుకి 19 సార్లు, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు రోజుకి 10 సార్లు సెక్స్ గురించి ఆలోచిస్తారట. వాత్సల్య రాసిన కామసూత్రాలో 30 రకాల ముద్దులు, 245 సెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. మన ప్రపంచంలో 90% మగవాళ్ళు, 65% ఆడవాళ్ళు ఖచ్చితంగా మాస్టర్బేషన్ చేస్తారు. 90% గర్ల్స్ సెక్స్ చేసేటప్పుడు రూమ్లో లైట్ ఉండకూడదని ఇన్సిస్ట్ చేస్తారు. దీనికి కారణం వాళ్ళ బాడీ తన పార్ట్నర్కి నచ్చదేమో అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఐస్లాండ్లో ఫెనోలాజికల్ మ్యూజియం అనే ఒక మ్యూజియంలో 93 జాతులకు చెందిన జంతువుల యొక్క 283 పీనస్లు ఉన్నాయి, మనిషి పీనస్తో సహా. మనం మామూలుగా పడుకునే యాంగిల్ కన్నా బోర్లో పడుకుంటే, అంటే ఇలా పడుకుంటే మనకి రాత్రిపూట సెక్స్ పైన కళ్ళ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈవెన్ సెలబ్రిటీస్తో చేసినట్టుగా కూడా కళ్ళు వస్తాయట. ప్రపంచంలో కేవలం 5% మనుషులు మాత్రమే రోజుకి ఒక్కసారైనా సెక్స్ చేస్తారు. 20% మనుషులు వారానికి 3 నుండి 4 సార్లు మాత్రమే చేస్తారు. మిగిలిన 70% అమావాస్యకి, పున్నమ్మకి అలా. ఒక యావరేజ్ మగాడు ఏ పని చేస్తున్నా సరే రోజుకి 11 సార్లు పీనస్ ఎరెక్ట్ అవుతుందట. ఏ కప్పులు అయితే లూబ్రికెంట్ యూజ్ చేస్తారో, ఈవెన్ కోకోనట్ ఆయిల్ అయినా వాళ్ళు త్వరగా ఆర్గజం ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. మనం హ్యాపీనెస్ అనే పదాన్ని పీనస్ అని ఉచ్చరించకుండా పలకలేం. ట్రై ఇట్. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. సెక్స్ చేసేటప్పుడు ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఓపియం డ్రగ్స్ తీసుకుంటే కలిగే యుఫోరియా అనే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఫీలింగ్ మనకు కలుగుతుంది. భర్త కన్నా భార్య ఎక్కువగా సంపాదిస్తే ఆ జంటకు సెక్స్ సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉంటుందట. వయాగ్రా అనేది ఫాస్టెస్ట్ సెల్లింగ్ డ్రగ్ ఇన్ ద వరల్డ్. ఇది నిజానికి యాంజైనా అనే కండిషన్ కోసం, అంటే బ్లడ్ వెజల్స్ ని రిలాక్స్ చేయడం కోసం ఫైజర్ కంపెనీ UK 92480 అనే డ్రగ్ని తయారు చేసింది. కానీ ఇది టెస్టింగ్ స్టేజ్లో మనుషులపైన టెస్ట్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్కి సైడ్ ఎఫెక్ట్గా ఎక్కువగా పీనస్ ఎరెక్షన్స్ వస్తున్నాయని తెలిసింది. వెంటనే ఫైజర్ దీనిని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం వాడదామని FDA నుండి 1998లో అప్రూవల్ తీసుకుంది. వారానికి 4 సార్లు సెక్స్ చేయడం వల్ల 30% హార్ట్ ప్రాబ్లమ్స్, 60% డయాబెటిక్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అమ్మాయిలు ఎవరైతే వాటర్ ఎక్కువగా తాగి ఫుల్లీ హైడ్రేట్గా ఉంటారో వాళ్ళు ఆర్గజం అనే ఫీలింగ్ని త్వరగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఏన్షియంట్ ఈజిప్షియన్స్ క్రోకడైల్ ప్యాడ్ని కాంట్రాసెప్టివ్గా వాడేవారు, ఎందుకంటే దానికి ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉంటాయని. ఒక రీసెర్చ్ ప్రకారం
అబ్బాయిలకి తన గర్ల్ ఫ్రెండ్స్ పంపే రొమాంటిక్ పిక్స్ని 23% అబ్బాయిలు తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారట. అంటే ప్రతి నలుగురిలో ఒక అబ్బాయి ఇలా చేస్తాడు. సో గర్ల్స్ బీ కేర్ఫుల్. లీసా స్పార్క్స్ అనే పోర్న్ స్టార్ ఒక రికార్డ్ కోసం ఒకే రోజులో 919 మంది అబ్బాయిలతో సెక్స్ చేసింది. ఆ వీడియో ఇంటర్నెట్లో కూడా ఉంది. హైట్ ఎక్కువగా ఉన్న అబ్బాయిల కన్నా హైట్ తక్కువగా ఉన్న అబ్బాయిలు సెక్స్లో చాలా ఫాస్ట్గా ఉంటారు. వారానికి 4 నుండి 5 సార్లు సెక్స్ చేసే వాళ్ళు సాధారణ జనాల కన్నా ఎక్కువగా డబ్బు సంపాదిస్తారట. ఎందుకంటే వాళ్ళకి సెక్స్ వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉండి మోర్ క్రియేటివ్గా థింక్ చేయగలుగుతారు. అమ్మాయిలు వారానికి మినిమం ఒక్కసారైనా సెక్స్ చేస్తే వాళ్ళ పీరియడ్స్ పెర్ఫెక్ట్గా డేట్ అంటే డేట్కే వస్తాయట. పీనస్ అనేది మజిల్ కాదు, అది ఒక సాఫ్ట్ టిష్యూతో తయారైన అవయవం. 2010లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం సన్నగా ఉన్న వాళ్ళకన్నా లావుగా ఉన్న వాళ్ళు 3 టైమ్స్ ఎక్కువ టైం సెక్స్ చేయగలుగుతారు. ప్రపంచంలో 25% మనుషులు వాళ్ళ జీవిత కాలంలో ఒక్క సెక్స్ పార్ట్నర్తోనే సెక్స్ చేస్తారు. 21% అయితే వాళ్ళకి 10 మంది కన్నా ఎక్కువ మంది సెక్స్ పార్ట్నర్స్ ఉంటారు. ఒక అబ్బాయికి 2 పీనస్ ఉంటే దాన్ని డైఫాలస్ కండిషన్ అని అంటారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసెస్ ప్రపంచంలో 100 నమోదయ్యాయి. లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు ఉన్న ఒక ఇండియన్ అబ్బాయి 3 పీనస్తో పుట్టాడు. కోర్స్ డాక్టర్స్ ఆపరేషన్ చేసి ఆ కండిషన్ని రెక్టిఫై చేశారు. టిపినోమా అనే అడవి జాతి మనుషులు ఒక విషపూరితమైన పాము చేత తన పీనస్ పైన కాట్ చేయించుకుంటారు. ఇలా చేయడం వల్ల 6 నెలల పాటు నొప్పి మంటతో నరకయాతన అనుభవిస్తారు. అయినా కూడా వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారంటే ఇలా చేయడం వల్ల వారి పీనస్ సైజ్ పెరుగుతుందని వారి నమ్మకం. ప్రపంచంలో టాప్ 3 ఫేవరెట్ సెక్స్ యాంగిల్స్: నెంబర్ 1 మిషనరీ పొజిషన్, నెంబర్ 2 డాగీ స్టైల్ అండ్ నెంబర్ 3 కౌగర్ల్. లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వీడియో ఎండ్ అయ్యాక ఈ వీడియో చూసిన వాళ్ళలో 90% మంది లీసా స్పార్క్స్ అని గూగుల్ చేస్తారు. అవునా? చివరిగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. సెక్స్ అనేది మన బాడీలో మాత్రమే ఉంటే దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అదే సెక్స్ని మన మైండ్కి ఎక్కించుకుంటే మన మెంటల్ ఎనర్జీలో 90% సెక్స్ని పొందాలి అనో లేదా దాన్ని అవాయిడ్ చేయాలి అనో యూజ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మన ప్రస్తుత సమాజం సెక్స్ అబ్సెస్డ్ సొసైటీ. బట్ దాని యొక్క అవసరాన్ని, దాని పరిధిని మనం సరిగ్గా గుర్తించగలిగితే అనవసరమైన సమస్యలు రావనేది నా ఒపీనియన్. ఈరోజు నేను మీకు చెప్పిన ఈ 30 ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్స్ మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో ప్లీజ్ కామెంట్ బిలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.